హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. నేనైతే చాలా రోజులు అవుతుందండి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. నేనైతే ఫుల్గా సంతోషంగా ఉన్నాను. సంతోషానికి కారణం మీరే అండి. ఎందుకు ఏంటిది ఎలా అనేది అన్ని విషయాలు ఈ వీడియోలో ఉంటాయి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేనైతే బేకింగ్ అనేది స్టార్ట్ చేశాను. మీరు ఈ వీడియో కనుక ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు. బేకింగ్ ఎలా స్టార్ట్ చేశాను, ఏ విధంగా మిస్టేక్ చేశాను, ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. నేనైతే ఇంట్లోనే హోమ్ బేకర్ అనేది స్టార్ట్ చేశాను. నాకైతే కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేనైతే ఇంట్లో పిల్లలకి చేసి ఇచ్చేదాన్ని. నేనైతే మా ఇంట్లో మా హస్బెండ్ని అడిగి నేనైతే నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది చెయ్యాలా అని అంటే, సరే చేసుకొని ఇష్టం అని తనని చెప్పాడు. చెప్పాక నాకైతే చాలా సంతోషం అనిపించింది. నేనైతే ఫ్రెండ్స్కి కానీ ఇంటి పక్కల వాళ్ళకి రిలేటివ్స్కి అయితే చెప్పాను, ఇలా నేను ఇంట్లోనే కేక్స్, డోనట్స్, కుకీస్, బ్రౌనీ ఇలా చేసిస్తాను, పిల్లలకి స్నాక్స్, కప్ కేక్స్ చేసిస్తాను, బర్త్డేలకు కూడా చేస్తానని చెప్పాను. నాకైతే ఒక 1 వీక్ దాకా ఏ ఆర్డర్ అనేది రాలేదు. కానీ నేనైతే డైలీ స్టేటస్ అనేది పెట్టుకున్నాను. 1 వీక్ తర్వాత నాకైతే ఒక కేక్ అనేది ఆర్డర్ వచ్చింది, బర్త్డే కేక్. నా మీద నమ్మకం కొద్దీ వాళ్ళ సార్ది బర్త్డేనట, అయితే కేక్ అనేది ఆర్డర్ ఇచ్చారు. నేనైతే 1/2 kg కేక్ స్టార్టింగ్ నాకు వచ్చింది. అదైతే ట్రై చేసి ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళైతే తీసుకెళ్ళిన తర్వాత నాకైతే వాళ్ళు చెప్పేదాకా నాకైతే టెన్షన్గా ఉండేది, ఎలా ఉందో ఎలా టేస్ట్ చేసి చెప్పి. నాకు తర్వాత నా మనసు అయితే నిమ్మలమైంది. చాలా బాగా వచ్చింది. మీరు ఎక్కడ నేర్చుకున్నారని అడిగారు. వాళ్ళు ఫస్ట్ అడిగింది నేను ఇంట్లోనే నేర్చుకున్నాను అని చెప్పాను. వాళ్ళు షాక్ అయ్యారు. చాలా బాగా చేస్తున్నావు అని చెప్పారు. నాకైతే నా మీద నాకు నమ్మకం వచ్చింది. ఇంకేంది నేను స్టార్ట్ చేయొచ్చు అని అనుకొని నేనైతే స్టార్ట్ చేశాను బేకింగ్ అనేది. చెప్పడం నేను ఏమేమి చేస్తాను, ఏమేమి ఫ్లేవర్ కేక్స్ చేస్తాను, కూల్ కేక్స్, నార్మల్ కేక్, ప్రతి ఒక్కటి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాను. అలాగే నా వీడియో ప్రతి ఒక్కరికి పోవాలని నాకు తెలిసిన వాళ్ళతో అయితే నేనైతే ప్రమోషన్ అనేది చేయించుకున్నాను. నాకైతే ఆర్డర్ అనేవి రావడం స్టార్ట్ అయ్యి డైలీ 2 ఇట్లా కప్ కేక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఒక వీక్ మొత్తం అయితే చాలా బిజీ, అంటే అంత బిజీ అయిపోయాను కప్ కేక్స్ చేయడం. అలా మా పాప వాళ్ళ స్కూల్ నుండి ఇంకా నాకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కప్ కేక్స్ అనేవి ఆర్డర్ అనేది జరిగింది. బర్త్డేలకు ఇట్లా కప్ కేక్స్ చేయమని. అలా అని ఒక్కసారి అయితే పెద్ద ఆర్డర్ అనేది వచ్చింది. 50 కప్ కేక్స్ అనేవి వచ్చాయి. చేసి ఇచ్చాను. తర్వాత నాకు అనిపించింది 50 కప్ కేక్స్ చేస్తున్నాను డైలీ అని అనిపించి చెప్పడం స్టార్ట్ చేశాను, ఇంకెక్కువ కప్ కేక్స్ అయినా చేస్తాను అని. అలా షాక్ అంటే ఒకసారి 300 కప్ కేక్స్ చేయమని అయితే ఆర్డర్ వచ్చాయి. నేనైతే షాక్ అయ్యాను. అమ్మో నాతో అవుతుందా, 50 అంటే చేశాను కానీ 300 ఒక్క డేలో అయిపోతాయా అని భయపడ్డాను. కానీ నాకైతే మా ఇంట్లో మా వారైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేనైతే 300 కప్ కేక్స్ అయితే చేసి ఇచ్చాను వాళ్ళకు. వాళ్ళైతే చాలా బాగా వచ్చాయని నాతో చెప్పారు. నాకైతే ఇంకా సంతోషం అనిపించింది. అలానే నేను డోనట్స్ మిగతావైతే చేయడం స్టార్ట్ చేశాను. అలానే నేను స్టార్ట్ చేస్తూ ఉండంగానే నాకు మా ఇంట్లో రిలేటివ్స్తో అయితే పెళ్ళి వచ్చింది. పెళ్ళి రావడం వల్ల నేనైతే కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల నాదైతే మళ్ళీ వెనుకబడిపోయింది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే గ్యాప్ ఇవ్వడం అండి. మనం అస్సలు గ్యాప్ ఇవ్వకూడదు. కంటిన్యూగా డైలీ ఒక్క రెసిపీ అయినా చేయడం అనేది వీలు తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఎవరు ఆర్డర్ వచ్చినా కానీ మనం రిటర్న్ పంపించద్దు. మనం చేసే బిగ్ మిస్టేక్ ఇదే అండి. రిటర్న్ పంపించామంటే మనది వెనుకబడిపోతుంది. నాకైతే ఇవాళ డోనట్స్ అనేవి ఆర్డర్ వచ్చాయి. నేను ఆర్డర్ తీసుకొని వాళ్ళకైతే డెలివర్ చేశాను. వాళ్ళైతే చాలా బాగుందని చెప్పారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ డీటెయిల్గా కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. వాళ్ళ పాప క్రేతోని డోనట్స్ చేసుకొని ఆడుకుంటుందట. నాకైతే పింక్ డోనట్ కావాలని అడిగింది.